హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. వెల్కమ్ టు అవర్ ఛానల్ భవ్యరాజ్ వ్లాగ్స్. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఇండియన్ రైల్వేస్లో ఐఆర్సిటీసీ రూమ్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా బుక్ చేసుకోవాలి, ఆన్లైనా ఆఫ్లైనా, లేకపోతే వాటిని బుక్ చేసుకున్నాక మనకు స్టే చేయడానికి ఎలిజిబిలిటీ ఏంటి, ఐఆర్సిటీసీ రూమ్స్ని ఎలా బుక్ చేసుకోవాలనేది పూర్తిగా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఈరోజు గుంటూరులోని ఐఆర్సిటీసీ రూమ్స్లో మేము షేర్ చేయబోతున్న ఒక చిన్న వీడియో అండి. ఇది రూమ్ వ్యూ ఎలా ఉందో నేను మీకు చూపించబోతున్నాను. ఇది మనం రూమ్ వ్యూ చూసేద్దాం ఎలా ఉందో. అసలు ఇది ఐఆర్సిటీసీ రూమేనా అని వండర్ అనిపించిందండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి రూమ్ అయితే. వచ్చేసి డబల్ కాట్ ఒకటి ఇచ్చారండి, 2 మెంబర్స్కి సరిపోతుంది. నాకు వచ్చేసి ఒక డబల్ కాట్ బెడ్ ఇచ్చారు ఈ రూమ్. అండ్ టీవీ విత్ వైఫై కనెక్షన్ అండ్ ఏసీ కూడా ఉందండి. లగేజ్ని పెట్టుకోవడానికి కూడా మనకు చాలా షెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. చాలా అంటే చాలా అద్భుతంగా, చాలా నీట్ అండ్ క్లీన్గా ఉందండి. ఐఆర్సిటీసీ రూమ్స్ ఇలా ఉంటాయని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. నేను చూసిన రూమ్స్లో ఇంతవరకు ఎక్కడ కూడా టీవీ అలాట్ చేయలేదండి. మనకి ఇక్కడ ఒక చిన్న కెటిల్ ఇచ్చారు, ఫర్ టీ కాఫీ కానీ హాట్ వాటర్కి కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చండి. అండ్ ఇక్కడ చూస్తే మనకి చాలా షెల్ఫ్స్ అయితే ఇచ్చారు, లగేజ్ అంతా స్టోర్ చేసుకోవడానికి షెల్ఫ్స్ కూడా ఇచ్చారండి. మంచిగా చాలా అంటే చాలా నీట్గా ఉంది, చాలా క్లీన్గా ఉంది. నేనైతే అస్సలు ఊహించలేదండి ఐఆర్సిటీసీ రూమ్స్ ఇంత నీట్గా ఉంటాయా, అది కూడా చాలా అద్భుతంగా ప్లెజెంట్గా. వాతావరణం అంతా చాలా బాగుంది. తర్వాత వాష్రూమ్స్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి, క్లీన్గా ఉన్నాయి. ప్రైస్ అండ్ బుకింగ్ డీటెయిల్స్ కావాలి అంటే స్టే ట్యూన్ టు నెక్స్ట్